వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల. నేడు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది జస్ట్ ఫర్ అప్రెంటిస్ 1 year మాత్రమే ఉంటుంది. 1 year ప్రోగ్రామ్ లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ప్రోడక్ట్ సంబంధించిన ట్రైనింగ్స్, వాటి కరెంట్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్, వాటికి సంబంధించిన ప్రోడక్ట్ నాలెడ్జ్ మీకు ఇస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనేది మీకు ఇంటర్వ్యూలో ఎక్కడైనా ఐబీఎస్ లాంటి ఇంటర్వ్యూస్ లో మీకు సర్టిఫికేషన్ మస్ట్ కంపల్సరీ ప్రియారిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించిన టోటల్ తదితర వివరాలు మనం చూద్దాం. సో టోటల్ ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు వచ్చేసి 1865 ఉండడం జరిగింది. మన తెలంగాణకు వచ్చేసి 164, జస్ట్ ఏపీకి వచ్చేసి 303. మనం ఎక్కడైనా అప్లై చేయొచ్చు. లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండొచ్చు, ఎవరైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా చూద్దాం. 20 to 20 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10 years ఉంటుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ మస్ట్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో ఆన్ ఆర్ బిఫోర్ ఆఫ్ 1/4/2022 తర్వాత ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ ప్రియారిటీ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ 29/4/2026 కి స్టార్ట్ అయిపోయింది. ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 19/5/2026 వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో May or June 2026 లో ఉంటుంది. అప్పుడు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, 20 questions 20 marks. ఈ విధంగా మీకు జనరల్ ఇంగ్లీష్ 20 questions 20 marks, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ రెండు బోత్ కంప్లీట్ అయ్యి 20 questions 20 marks. నెక్స్ట్ అదేవిధంగా మీ కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన 20 questions 20 marks. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ సంబంధించిన కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, ఈ విధంగా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ సంబంధించిన మీకు సర్వీస్ లో 20 questions వస్తాయి. ఈ సంబంధించిన 20 marks ఉంటాయి. సో టోటల్ 100 questions 100 marks విత్ ఇన్ 60 minutes లో కంప్లీట్ చేయాలి. నో నీడ్ టు నెగిటివ్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఏదైతే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ తెలుగు లాంగ్వేజ్ మీద మీకు రీడ్ రైట్ మస్ట్ ప్రయారిటీగా వచ్చి ఉండాలి. దానికి సంబంధించిన మీకు టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చి స్టైఫండ్ ఇస్తారమ్మా. ఈ స్టైఫండ్ వచ్చేసి రూరల్, సెమీ అర్బన్ లో 15,000, అదేవిధంగా అర్బన్ లో 18,000, అదేవిధంగా మెట్రో నగరాల్లో 20,000 ఉంటుంది. ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైతే మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో మీకు 1 year ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇస్తారు. అండ్ దెన్ మీకు ఆ సర్టిఫికేషన్ అనేది ప్రయారిటీగా మస్ట్ రిటర్న్ ఇంటర్వ్యూలో క్వాలిఫైలో మీకు మస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించిన మనం అన్ని వివరాలు తదితర వివరాలు నోటిఫికేషన్ వివరాలు టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాము. సో ఎవ్రీవన్ మరో నోటిఫికేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.